క్రెడాయి విజయవాడ ప్రాపర్టీ షోకి రండి. ప్రివిలేజ్ కూపన్తో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ప్రతిరోజు ₹1,00,000 విలువైన డైమండ్ జ్యువెలరీ గెలుచుకోండి. డోంట్ మిస్ ఇట్. సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి నారాయణ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఈ 18వ తారీఖు అంటే జనవరి 18న 100 ఏళ్ల పండుగను చేసుకుంటుంది సిపిఐ పార్టీ. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, బాగున్నారా? సార్, ఏంటి ఈసారి ఎంత మందితోటి ఈ సభని ఏర్పాటు చేయబోతున్నారు? ఏంటి ప్రజలకు మీరు ఏ రకమైన పిలుపుని ఈసారి ఇవ్వబోతున్నారు? కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించి 100 ఏళ్ళు అవుతా ఉంది. అదే సమయంలోనే ఆర్ఎస్ కూడా పుట్టింది. 1920 అది పుట్టింది. అయితే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినాక ఏం సాధించారనేటువంటి ప్రశ్నలు పదే పదే వస్తున్నాయి. మేము చెప్పేది ఒకటి, రాజకీయ స్వరూపం మార్చగలిగింది కమ్యూనిస్టులు. అంతకు ముందు నుంచే స్వాతంత్ర పోరాటం జరుగుతున్నా కూడా సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి తీర్మానం ఎక్కడ చేయలేదు. 1920లో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ల్యాండ్ టు ది టిల్లర్, దున్నేవాడికి భూమి కావాలని కోరినాం. సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి తీర్మానం చేసాం. ఆ తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో చేరింది. అందువల్ల దేశ ఒక మౌలిక మార్పుకి ఉపయోగపడే దానిలో కమ్యూనిస్ట్ పార్టీ ఉపయోగపడింది. భూ సమస్య ఎజెండాకి తీర్చడానికి ఉపయోగపడే పద్ధతులు కేవలం తీర్మానం కాకుండా తెలంగాణ సాయుధ పోరాటం, పున్నప్ర పోరాటం కేరళ, తేబాగా ఉద్యమం తెలంగాణ, పశ్చిమ బెంగాల్, చల్లపల్లి పోరాటం కృష్ణా జిల్లా, ఇవన్నీ భూమి కోసం పోరాటం సాగించిన అంశాన్ని జాతీయ స్థాయికి వచ్చింది, నిలబడగలిగాం. భారతదేశ ప్రజాస్వామ్యం, భారతదేశం ఐక్యంగా ఉండాలి అని కోరుకున్నాం. అనేక ప్రజలు భారతదేశం విచ్ఛిన్నించడానికి పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమం వచ్చింది, జమ్మూ కాశ్మీర్ జేకేఎల్ఎఫ్ ఉద్యమం వచ్చింది, ఈశాన్య ప్రాంతాల్లో ఉద్యమం వచ్చింది, దక్షిణ భారతదేశం విడిపోవడానికి ఒకటి వచ్చింది. ప్రతి సందర్భంలో మేము సాక్రిఫైస్ చేసి వేల మంది సాక్రిఫైస్. జమ్మూ కాశ్మీర్ 99 మంది చంపేశారు మా వాళ్ళు. 23-24 మంది దాకా పంజాబ్ చంపేశారు. ఆయన నిలబడ్డాం. అందువల్ల దేశాన్ని ముక్కలు కానికుండా నిలబెట్టిన పాత్ర కమ్యూనిస్ట్ పార్టీ. ఇది మౌలికమైన సదుపాయాలు, దీన్ని సాధించాల్సిన అవసరం ఉంది ఇంకా. అయితే పార్టీ ఎందుకు పెరగలేదు అని ప్రశ్నలు వస్తాయి. నిజమే, మేము చేసే పోరాటానికి దీనికి సంబంధం. కమ్యూనిస్ట్ పార్టీ ప్రాముఖ్యత పోదు. అనేక పద్ధతుల్లో దేశ రాజకీయాలు మార్పు రావడం, ప్రాంతీయ పార్టీలు రావడం, కమ్యూనిస్ట్ పార్టీగా చెల్లిపోవడం. కమ్యూనిస్ట్ పార్టీ చేరినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉండింది. 64 నుంచి 67 వరకు కాంగ్రెస్ పార్టీ ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే 64 ఆ చీలిక ప్రారంభమైందో 67కి వచ్చేటికి మేమేం పోట్లాడుకోవడం మొదలుపెట్టాం, ఒకరొకరు ఓడించుకోవడం మొదలుపెట్టాం. సో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత పెరిగిన 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి తప్ప కమ్యూనిస్ట్ పార్టీ ఆడేది. అది ఒక విధంగా మంచి సరైన సమయంలో తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల నష్టం వచ్చింది. ఇవన్నీ అధిగమించి ఉద్యమాలు సాగిస్తూనే ఉన్నాయి. ఇంకా ఆ సాగించిన దానిలో పదవులు వచ్చినా రాకపోయినా దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం, ప్రజానీకానికి ఉపయోగం కోసం, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ సహాయం చేయడానికి ఉపయోగ పద్ధతిలో రాజకీయ అంకితమై పనిచేస్తా ఉన్నాం. ఇంకా పనిచేస్తాం. 100 సంవత్సరాల సందర్భంగా మేము ఒకటే ప్రశ్న చేస్తున్నాం. మాతో పాటు పుట్టింది ఆర్ఎస్ఎస్, ఆ తర్వాత జనసంఘ పార్టీకి మారింది, నన్ను బీజేపీ మారింది. ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్నారు. కానీ ఎక్కడైనా సరే బ్రిటిష్ సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించాలంటే ఒక్క పేరు చెప్పండి. భూస్వాములకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం ఒక్క పేరు చెప్పండి. నిజాం నవాబుకి వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో ఒక్క మాట చెప్పండి. ఎక్కడ లేదు. ఈ చరిత్ర వాళ్ళకి చరిత్రహీనులు. సరే, అధికారులు రావచ్చు, అది వేరు, మనకున్న ఎలక్ట్రోల్ దాని అయితే. అన్ని విషయాల్లో ప్రజలకు హీరోగా నిలబడింది కమ్యూనిస్ట్ పార్టీ అయితే, ప్రజలకి జీరోగా నిలబడింది ఆర్ఎస్ఎస్. దురదృష్టవశాత్తు అధికారంలో ఉండదు, చదివేరు. అది కాదు ప్రామాణికం. దేశ మౌలిక విషయాల కోసం ఎట్లా మేము ఫైట్ చేసామో అది ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఖమ్మంలో జాతీయ స్థాయిలో నాయకులందరూ వస్తున్నారు, వామపక్ష యోధులు వస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బహిరంగ సభకి రమ్మంటే వస్తానని చెప్పాడు. దాదాపు 4-5 లక్షల మంది మొబైలైజ్ చేసి ఆడ పెద్ద ఎత్తున బహిరంగ సభ, మా మరుసటి రోజు సెమినార్, వామపక్ష పార్టీలతో కలిసి సెమినార్ చేస్తున్నాం. ఇది దేశానికి ఒక సంకేతం. కమ్యూనిస్టులు ఉన్నారు, భవిష్యత్తులో నిలబడతారు, ప్రజలను కాపాడాలనిపిస్తున్న సంకేతం ఇవ్వడానికి ఈ సందర్భం. కనీసం ఈ 100 సంవత్సరాల సందర్భంగానైనా కమ్యూనిస్ట్ పార్టీలు రెండు కలిసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందండి? అది ప్రజల యొక్క వాంఛ, కమ్యూనిస్టుల యొక్క వాంఛ. ఎర్ర జెండాలతో ఒకటి కావాలని కోరుకుంటున్నారు. కమ్యూనిస్టులే కాదు, కమ్యూనిస్టులు కాని వాళ్ళు కూడా అరే మీరు బలపడాలయా, లేకపోతే ఇది అరాచకం అయిపోతారు. పార్లమెంట్లో, అసెంబ్లీలో చర్చలు చేస్తుంటే కమ్యూనిస్టులు ఉన్నప్పుడు చర్చలు ఎట్లా జరిగేవి, కమ్యూనిస్టులు లేని చర్చలు ఎట్లా జరుగుతున్నాయి చూసిన తర్వాత మీరు ఉండాలి అని కోరుకుంటారు. బీజేపీ కూడా ఉన్నారు. ఒకసారి మేము బలపడితే మీకు నష్టం కదంటే, ప్రిన్సిపల్ పార్టీ మీరు అంటే ఉంటే ఎజెండా ఉంటుంది, మాకు ఎజెండా ఎక్కడ ఉంది అని. అందువల్ల ఇది ప్రజానీకంలో వస్తున్న డిమాండ్ ఏంటంటే, ఇప్పుడైనా మీరంతా ఒకటే కావండి, లేకపోతే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది, మతం పెరిగిపోతుంది.
అరాచకం పెరుగుతుంది అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. మా వైపు ఓపెన్గా ప్రకటించాం, మీరు కలిసిపోవడానికి మేము సిద్ధం అని చెప్పని చిన్న రాజేశ్వరరావు ప్రకటించాడు, ఏబీ ఇంద్రజిత్ గుప్తా ప్రకటించాడు, మన సుధాకర్ రెడ్డి గారు ప్రకటించారు, అందరు ఏబీ బర్ధన్ గారు. మా వైపు నుంచి మేము చెప్తూనే ఉన్నాం. సరే సిపిఎం నుంచి రావాల్సిన పద్ధతిలో మార్పులు రాలే, ఎప్పుడు వస్తుంది చూద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.